మెట్రోకు మళ్ళీ కేంద్రం బ్రేకులు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చలు జరిగి నెల గడిచిన కథలను ఫైల్. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, ఫేజ్ 2 వాల్యుయేషన్ కోసం నేటికి కన్సల్టెంట్ను నియమించిన కేంద్రం. ఎస్బీఐ క్యాప్ నుంచి 2 నెలల్లోనే నివేదిక తీసుకోవాలని అప్పట్లో నిర్ణయం. ఇప్పటికే నెల గడిచినా సీఎం లేఖ రాసిన స్పందన కరువు. తాజాగా ఫేజ్ 1ను రాష్ట్రం టేక్ ఓవర్ చేసుకుంటే ఫేజ్ 2ను కేబినెట్ ముందుకు తెస్తామని మెలిక. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు. మంజూరైన ఐఆర్ఎఫ్సి రుణం ఇప్పించుకోవడంపై సర్కార్ ఫోకస్. నేనేమంటున్నా అంటే మీరందరూ మెట్రో ఎక్కేటువంటి ప్రయాణికులు అందరూ ఒకసారి గమనించండి. మెట్రో స్టేషన్లు ఏవైతే ఉన్నాయో మెట్రో స్టేషన్లలో మొదటగా 2 వైపులా 4,000 ఉంటాయి ప్రయాణించడానికి. సగం మెట్రో స్టేషన్లలో 2 వైపులా ఉండేటువంటి 4 దారులలో 2 దారులు క్లోజ్. ఏ మెట్రో స్టేషన్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడు ఎస్కలేటర్ ఆన్ ఉండే అంటే రైట్ సైడ్ ఎస్కలేటర్ బంద్. ఆడ స్టెప్స్ ఎక్కానే లిఫ్ట్ అని ఎక్కాలి. దాదాపుగా మెజారిటీగా ప్రతి స్టేషన్ దగ్గర ఒక ఎస్కలేటరు డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇంతకుముందు వాష్రూమ్స్ ఫ్రీ ఉండేది, ఇప్పుడు వాష్రూమ్స్ కూడా పైసలకు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రయాణికులు పెరుగుతూ ఉన్నా, విపరీతమైన రద్దీ ఉన్నా, అటు నాగోల్ నుండి హైటెక్ సిటీ అటువంటిది అసలు కిక్కిరిసిపోతుంది. లైన్లలో నిలబడి ఉంటారు గంటలు. అయినా కూడా ఆ 11 నిమిషాల పరిధిని 3 నిమిషాలకో 2 నిమిషాలకో ప్రతి 2-3 నిమిషాలకు కూడా మెట్రో ట్రైన్ పోయేటట్టు ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారు? ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? మీకు ఇంకా ప్రయాణికులు పెరుగుతారు కదా, ఆదాయం పెరుగుతుంది కదా, ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇవి ఏమి ఉండకుండా కేవలం మెట్రో ఫేజ్ 2 కావాలి. ఎందుకు అని అంటే పెంచుకుంటూ పోయేది నాకు పైసలు వస్తాయి. వీటిని అభివృద్ధి చేసేంటే పైసలు రావు కదా. మెట్రో రైలు పెరిగేది అనుకో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మనకేమవుతుంది? అదే ఫేజ్ 2 వచ్చిందనుకో ఇక్కడ నుండి ఎల్బీనగర్ నుండి ఇంకొద్దిగా ముందుకు పోతాం, నాగోల్ నుండి ఇంకొద్దిగా ముందుకు పోతాం, పటాన్చేరు ఏంటి మియాపూర్ నుండి పటాన్చేరు దాకా పోతాం, అటు శంషాబాద్ దాకా పోతాం. ఈ పెంచుకుంటున్న కార్యక్రమంలో భూములు సేకరించాలి, నిర్మాణం చేపడితే నిర్మాణ సంస్థలు ఎంతో కొంత అంటే ఇవి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కామెంట్లు ఇవి. ఎందుకంటే పలానా నిర్మించేది అంటే 10% కమిషన్ తీసుకున్నారు, 20% కమిషన్ తీసుకున్నారు, 30% కమిషన్ తీసుకున్నారు అని చెప్పేసి ఆనాడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వీళ్ళు కామెంట్లు చేశారు. కాబట్టి వీళ్ళు నిర్మాణం చేస్తే కూడా 10 నుండి 30% కమిషన్ వీళ్ళకి కూడా వస్తాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే నిర్మాణాలు ప్రభుత్వ పాఠశాలను బాగు చేయండి అని అంటే లేదు మేము కొత్త పాఠశాలలే కడతామని ఎందుకని అంటారంటే కొత్త పాఠశాలలు కడితే పైసలు వస్తాయి, ఉన్న పాఠశాలను బాగు చేస్తే పైసలు రావు. ఇది వాళ్ళు చేస్తున్న కథలు. దానికి పర్మిషన్ లేదని చెప్పేసి వీళ్ళు బీజేపీ మీద నొక్కుతారు, బీజేపీ వాళ్ళ మీద మీరు ఉన్న వాటిని పట్టించుకోరని చెప్పేసి వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉంటారు.